ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. న్యూస్ మేడ్చల్ జిల్లా బొమ్మరాజపేటలో భూ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. బొమ్మరాజపేటలోని సర్వే నెంబర్ 323 నుంచి 409 మధ్య ఉన్న దాదాపు 1049 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు వెళ్లారు. అయితే రెవెన్యూ అధికారులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఈ భూములు తమవని గత 25 నుంచి 27 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామంటూ రైతులు చెబుతున్నారు. ఇన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను ఇప్పుడొచ్చిన స్వాధీనం చేసుకోవడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. నకిలీ ఆర్సీ నంబర్లు సృష్టించి మ్యూటేషన్స్ కు ప్రయత్నిస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. 50B వాలిడేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసే అధికారం ఆర్డీఓకు లేదని, 27 ఏళ్ల తర్వాత పాత ఉత్తర్వులను అమలు చేయడం చట్టవిరుద్ధమని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే స్థానిక కలెక్టర్కు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ప్రజావాణి కార్యక్రమంలోనూ సీఎం కార్యాలయానికి స్థానిక రైతులంతా కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే సీఎం రేవంత్ స్పందించి విచారణ జరిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక రెవెన్యూ యంత్రాంగంపై నమ్మకం లేదని, పొరుగు జిల్లాకు చెందిన సీనియర్ అధికారితో స్వతంత్ర విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వివాదాస్పద మ్యూటేషన్ దరఖాస్తులను వెంటనే తిరస్కరించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వే నెంబర్లు 323 నుంచి 409పై భూ లావాదేవీల ఆంక్షలు ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాధవి, బొమ్మరాజపేట 1000 ఎకరాల రైతుల భూమికి సంబంధించి భూబకాసురుల కన్నుపడడంతో వారు తమ భూమిని తమకు ఇవ్వాలంటూ కూడా వారు ఆందోళన చేస్తున్నారు. షాంబీర్పేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూడా పెద్ద సంఖ్యలో బొమ్మరాజపేటకు సంబంధించిన రైతులు కూడా ధర్నా చేస్తున్నారు. ప్రస్తుత విజువల్స్ లో చూసుకోవచ్చు, పెద్ద సంఖ్యలో కూడా కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం ఎదుట టెంట్ వేసి నిరసన తెలుపుతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా తాము పట్టా భూములకు సంబంధించి వ్యవసాయం చేసుకుంటే కొంతమంది తాతల కాలం పేరుతో వచ్చి తమ భూములు వారివే అంటూ కూడా వాటికి డబుల్ రిజిస్ట్రేషన్ ప్రయత్నం చేస్తున్నారు. బొమ్మరాజపేటకు సంబంధించి కూడా సుమారుగా 1000 ఎకరాల భూమికి సంబంధించి కూడా 450 రైతులకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే గడిచిన 5 ఏళ్లుగా వీరు తమ భూముల కోసం పట్టాదారు పాస్బుక్ సంబంధించిన భూములను తమే నిరూపించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఈ భూములకు సంబంధించి కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో తాజాగా షామీర్పేట ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఈ బొమ్మరాజపేటకు సంబంధించిన రైతులంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్నేళ్లుగా తాము ఇక్కడే ఉంటూ భూమిని వ్యవసాయం చేసుకుంటూ కూడా కాయకష్టం చేసుకుంటూ బతుకుతుంటే కొందరు భూబకాసురులు పాత రికార్డులతో కూడా నకిలీ రిజిస్ట్రేషన్లతో కూడా తమను భూమిని లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. వీటితో పాటు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ధరణితో తమకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు కూడా లబ్ధి చేయకున్నాయి. తన భూభారతి వచ్చిన తర్వాత కొన్ని చట్టాలను తీసుకొని కూడా అధికారులు తమ భూములను ఎవరైతే పట్టా పాస్ పుస్తకాలు కానీ అప్లై చేస్తే వారికి ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా తమ విలువైన భూమును కూడా లాక్కొనే ప్రయత్నం చేశారంటూ కూడా ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు, బొమ్మరాజపేటకు సంబంధించిన సుమారుగా 200 మంది పైగా రైతులు ఆందోళన చేసేందుకు ఇక్కడికి చేరుకున్నారు. వారికి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు, వాళ్ళు వినూత్నంగా ప్లకార్డులు పట్టుకుని కూడా ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వారి రైతుల మద్దతుకు మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మద్దతు ఇచ్చారు. తమ భూములకు సంబంధించి న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలేదంటూ కూడా వారు ధర్నాలో కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా బొమ్మరాజపేటకు సంబంధించిన 400 మందికి పైగా రైతులకు సంబంధించి కొన్నేళ్ల క్రితం తాతల ముత్తాల కాలం నాటి నుంచి కూడా తమ భూములు వ్యవసాయం చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తున్నట్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంతమంది ఆ పాత రిజిస్ట్రేషన్ల పేరుతో కూడా ఈ భూమి తమదే అంటూ కూడా చాలా మందికి 10ల సంఖ్యలో డబుల్ రిజిస్ట్రేషన్ చేశారంటూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తూ చూసుకోవచ్చు. ఆ గ్రామానికి సంబంధించిన మహిళలతో పాటు కొంతమంది చంటి పిల్లలతో కూడా ధర్నాలో కూర్చున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. విజువల్స్ లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గడిచిన 5 ఏళ్లుగా తాము ఈ భూముల కోసం పోరాడుతున్నామంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఈ భూములకు సంబంధించి ఎప్పటి నుంచి మీరు అంటే దీన్ని చేస్తున్నారు ఏంటి?
సార్, ఈ భూములకు సంబంధించి ఎన్ని ఎకరాల భూమి ఉంది ఏంటి, ఎన్ని ఎకరాల భూమి ఉంది ఏంటి? తర్వాత మీకు కావాలంటే చెప్పు. ప్రస్తుతం విదేశంలో చూసుకోవచ్చు, ధర్నాలు ఈ గ్రామానికి సంబంధించిన వారంతా కూడా బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వీరికి వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మద్దతు ఇచ్చారు. మరికొంతమందితో మాట్లాడదాం. చెప్పండి, మీ భూమికి సంబంధించి ఎంత భూమి ఉంది ఏంటి? टोटल 15 एकर्स ఉంది. मेरे मामा का 5 एकर्स, मेरा 5 एकर्स और मेरे मामे का 5 एकर्स. अब 20-25 ఇయర్స్ ఉంది. కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. మీ భూమి ఎంత ఉంది ఇందులో? చెప్పుకోలేనటువంటి బాధ ఇలా ఈ రైతాంగం ఉంది. కానీ ఇలా మీరు అందరు ఉన్నారు కాబట్టి ఈ రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని ఇప్పుడు మా ముగ్గురు నాయనలు పొత్తుగా 2 ఎకరాలు తీసుకున్నాం. అప్పుడు 50 సంవత్సరాల కింద ఇంతవరకు మా 5 సంవత్సరాల నుంచి మా తిప్పలు పెడుతూ సారు. దాని మీద మాకు బతుకు తెరువు ఉన్నది. ఆ తెరువు 2 బోర్డు వేసుకున్నాం. మళ్ళా దాంతోనే మేము బతుకుతున్నాము. మాకు ఈ బాధలు చాలా కష్టపెడుతుంది సార్. మాకు ఎన్ని బాధలు పెట్టినా కానీ ఇక్కడ మండల ఆఫీస్ పోయినా, ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ పోయినా, కలెక్టర్ ఆఫీస్ పోయినా కానీ అది ఏం చెప్తలేరు. మాకు మా బాధలు ఏం తీర్చలేరు. మేము ఏం చేయాలి, మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి. మాకు చూసుకోవచ్చు, వారంతా కూడా వారి పట్టాదారు పాస్ పుస్తకాలతో కూడా నిరసన చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కేవలం ఒకరిద్దరే కాదు, సుమారుగా 200 మందికి పైగా రైతులు ప్రస్తుతం ప్రత్యక్షంగా ధర్నాలో పాల్గొంటే ఈ భూ బకాసులకు సంబంధించి కూడా 1000 ఎకరాల భూమికి సంబంధించి కూడా సుమారుగా 450 మంది పైగా రైతులు కొన్నేళ్లుగా తాతల కాలం నుంచి సంబంధించిన పట్టా సంబంధించిన పాస్బుక్ లో వ్యవసాయం చేసుకుంటే కొంతమంది వచ్చి తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అధికారులు ఇవ్వని రసీదులు చూపించి కూడా తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఈ బొమ్మరాజపేట సంబంధించిన రైతు నిర్వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరికి మద్దతుగా, వీరు తీస్తున్న నిరసనకి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా సంఘీభావం తెలిపి వారి సమస్య పరిష్కారమయ్యే వరకు వారికి బాసటగా నిలుస్తామంటూ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.